देश की रक्षा कौन करेगा, कौन करेगा? రక్షించాలి బంగ్లాదేశ్ రక్షించాలి రక్షించాలి భారతి గారు లైన్ శేఖర్ శేఖర్ మీరు బండి ఎక్కడికి వెళ్ళాలి కృతజ్ఞత పదాలకి దయచేసి అందరూ కూడా ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి మన ఆత్మీయ హిందువుల మీద ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ సోదరులంతా ఏకం కావాల్సిన సమయం కాబట్టి ఇది మన పేరు బంగ్లాదేశ్ లో ఎన్నో అరాచకాలకు హింసలకు శాశ్వతానికి మన హిందువులతో ప్రపంచంలో హిందువులంటేనే శాంతికి చిహ్నంగా ఉంటారు. మనము మన దేశంలో శ్రీరామ్ హిందువుల అందరినీ అక్కడ ఉన్నటువంటి మెజారిటీ సంబంధించిన వారు చిత్రహింసలకు గురి చేసి అమానవీయ సంఘటనలకు పాల్పడుతూ హత్యలు మానభంగాలు నాకు ఇచ్చిన అవకాశం ముగిస్తున్నాను. జై హింద్ జై భారత్. ప్రతి భారతీయుడు తన ఇంటి మీద జాతీయ జెండాను ప్రదర్శించి తన జాతి మీద ఉన్నటువంటి అభిమానాన్ని దేశం మీద ఉన్నటువంటి భక్తిని చాటాలని చెప్పి పిలుపునియడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి యువకుడు ప్రతి భారతీయుడు అందరూ భారతదేశ గొప్పతనాన్ని తెలుసుకోవాలని ఈ అమృత్ మహోత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి జాతీయ నాయకులైనటువంటి స్వాతంత్ర సమరయోధులు స్వాతంత్రంలో పాల్గొన్నటువంటి నాయకుల అందరి విగ్రహాల దగ్గర స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టి వాళ్ళందరికీ నివాళులు అర్పించాలని చెప్పి కూడా భారత ప్రభుత్వం భారతీయులను కోరడం జరిగింది. అదేవిధంగా జాతీయ నాయకులు వాళ్ళ విలువలు వాళ్ళు ఏ విధంగా మన భారతదేశానికి స్వతంత్రం కోసం పోరాడిననే దాని మీద ప్రతి యువకునికి భారతీయులకు విద్యార్థులందరికీ తెలియాలని చెప్పి ఈ కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఈనాటి యువకులు చెడు దారి పట్టకుండా జాతీయ భావం అంటే ఏందో తెలుసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రపంచ దేశాలలో కొన్ని దేశాలు స్ఫూర్తిని మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని దేశాలు జాతీయ భావం మీద చాలా గట్టిగా కొట్లాడతాయి. మన దేశంలో కూడా ప్రతి యువకుడు పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా దేశం కోసం ధర్మం కోసం పోరాడాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం పిలుపునియడం జరిగింది. దేశం మీద ప్రేమ పెంచుకోవాలి. మనం ఫస్ట్
దేశం అంటే ఏంది, మన దేశం కోసం మన దేశం ఏ విధంగా ఉండాలని చెప్పి ఆలోచన చేయాలి ప్రతి యువకుడు. ఎలాంటి చెడు భావాలకు పోకుండా ప్రతి భారతీయుడు, ప్రతి యువకుడు, ఈ జనరేషన్ వాళ్ళందరూ నా దేశం ఏంది, నా దేశం పూర్వం ఎట్లా ఉండే, పూర్వంలో నా దేశం ఎన్ని ఇబ్బందులు పడింది, ఎంతమంది మన దేశాన్ని దోచుకున్నారు, ఎంతమంది మన దేశం మీద దాడులు చేశారు, అవన్నీ మనం తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకొని ఈ రోజు అలాంటి దాడులు జరగకుండా, అలా మన భారతదేశం నవ్వుల పాలు కాకుండా భారతీయులందరూ సంఘటితంగా ఉండి మన జాతీయ భావాన్ని పెంపొందించుకోవాలని చెప్పి హర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రతి భారతీయుని కోరుతూ జై హింద్. సంఘీభావం తెలపడానికి చేసినటువంటి నా తోటి సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బంగ్లాదేశ్ లో జరిగినటువంటి హత్యాకాండలో అమరులు వాసిన అమరులందరికీ, హిందూ బంధువులకు ఆత్మశాంతి చేకూరాలని, అదేవిధంగా చెత్తగాత్రులైనటువంటి హిందూ బంధువులందరూ త్వరగా కోలుకోవాల దేవుని ప్రార్థిస్తూ ఆశిస్తూ, బంగ్లాదేశ్ లో మైనార్టీలుగా ఉన్నటువంటి హిందువులు కేవలం రిజర్వేషన్ల పేరిట అల్పసంఖ్యాకులైన మైనార్టీలలో విద్యార్థి సంఘాలని చెప్పి మూకుమ్మడిగా దాడులు చేసి మానభంగాలు, హత్యాకాండాలు, దోపిడీలకు పాల్పడుతున్నటువంటి వారిని వెంటనే శిక్షించాలని కోరుతూ, ఇక్కడ మన దేశంలో ఉన్నటువంటి మైనార్టీలలో మనం ఏనాడైనా హక్కున చేర్చుకొని సకల సౌకర్యాలు కల్పిస్తూ, సకల మర్యాదలు కల్పిస్తూ వారిని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో జరుగుతున్న దాడులను ఖండించాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా హిందూ బంధువులకు ఒకటే మనం చేస్తున్నాను, దయచేసి ఎక్కడో జరిగింది, ఎక్కడో కదా మనకేం జరుగుతుందని ఆలోచించకుండా, ఎక్కడ జరిగినా కూడా హిందువులకు సంఘీభావంగా మనం కూడా ఇక్కడ ఉన్నటువంటి హిందూ సమూహంలో, హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో హిందూ నాయకత్వాన్ని బలపరుస్తూ హిందుత్వాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చినటువంటి హిందూ సోదరులందరినీ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. జాగ్రత్త మేరకు కార్యక్రమానికి శాంతియుతంగా ధన్యవాదాలు తెలియజేస్తుంటే